పేషెన్స్ ఉందా? ఓర్పు ఉందా? సహనం ఉందా? మీ జీవితంలో అనుకుంది జరగట్లే, సహనం ఉందా? అనుకునే రీతికి వెళ్ళలేదు, సహనం ఉందా? దేవుడు ఏదో చేస్తాడు అనుకుంటారు కానీ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. సహనం ఉందా నిలిచి ఉండటానికి? విశ్వాసం ఉందా? ఎందుకంటే ఓర్పు ఉందా అంటే ఇక్కడ వచ్చి కూర్చున్నాం కదా, ఓర్పు ఉంది కదా. విశ్వాసం, నిలిచి ఉన్నారా? ఎక్స్పెక్టేషన్ ఉందా? ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నాను అన్న పోస్చర్లు ఉన్నారా? లేకపోతే ఏం చేశాడు దేవుడు అన్నట్టున్నారా? ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేలు చూసేటప్పుడు మోషేతో ఉన్నారు, దేవుడి ద్వారా నడిపించబడుతూ ఉన్నారు. వారు విడిచిపోలేదు కానీ వారు సనుక్కుంటూ ఉన్నారు. మన జీవితంలో నిజంగా కృతజ్ఞత కలిగిన వారు అయితే సనుగుడు ఉండదండి. ఏం జరగలేదన్న దాన్ని బట్టి కన్నా దేవుడు ఏది జరిగించాడో దాన్ని బట్టి దేవుడు స్తుతిస్తూ ఉంటాం. పగటి మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా దేవుడే నీ తోడున్నాడు, నీకు కావాల్సిన అన్నిట్లు ఇస్తున్నారు. వారు బట్ట మాయలేదంట, వారు చెప్పు అరగలేదంట, ఒక్క పూట కూడా ఆకలితో వెళ్ళలేదు. ఈరోజు శిలువ మీద వేలాడిన యేసుని నువ్వు చూస్తేనే నీ రక్షణ అండి. నీ స్థానంలో నీ పాపం, శిక్ష, శాపం అంతా భరించిన యేసు నీవు చూస్తే మాత్రమే నీకు నీ పాపానికి రావాల్సిన శిక్ష నేను భరించా. నీవు చేసిన తప్పులకి నీకు రావాల్సిన శిక్ష నేను భరించా. నీవు నా యందు విశ్వాసం ఉంచితే నా యందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అదే క్రీస్తు యేసు